క్రీస్తునందు ప్రియ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ ఉదయకాలాన ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మీకు తెలియజేయడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విని దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, ఆత్మలో వర్ధిల్లి ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడాలని నేను కోరుకుంటా ఉన్నాను. మంచిది. ఈ ఉదయకాలాన ఓ చక్కటి వాక్య భాగాన్ని, ఓ చక్కటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దైవ గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చేసిన నిబంధన, దేవుడిచ్చిన ఆజ్ఞలు, దేవుడు నడిపించిన విధానం, ఇవన్నీ మనం గమనించినప్పుడు ఏ జనముకు అలాగ దేవుడు చేయలేదు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ప్రజలు ఎన్నో మేలులను అనుభవించారు. అటువంటి ఇశ్రాయేలు ప్రజలకి ఒక ఆలోచన కలిగింది. వారి లోపల కలిగిన ఆలోచన అంటే మాకు ఒక రాజు ఉంటే బాగుంటుంది. మోషే కాలం తరువాత జరిగిన కాలాలు ఉన్నాయి. ఆ కాలాల్లో యెహోషువ పరిపాలన చేశాడు. ఆ తరువాత తదుపరి న్యాయాధిపతులు పరిపాలన చేశారు. ఈ రీతిగా వారందరూ పరిపాలన చేసి వస్తా ఉన్న కాలక్రమేణంలో ప్రజలలో ఒక ఆలోచన కలిగింది. మాకొక రాజు ఉంటే మంచిదని యెహోవా దేవునికి వాళ్ళు మొరపెట్టడం జరిగింది. వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు వారి మొర కూడా విన్నాడు. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ కాలం సమూయేలు ప్రవక్తగా ఉన్నటువంటి కాలం. ఆ కాలంలో దేవుడు సమూయేలు ప్రవక్తను బహుబలంగా వాడుకుంటూ ఉన్నాడు. అతడు ఏ మాట చెప్తే ఆ మాటను దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. అతడు పలుకుతున్న మాటలన్నీ దేవుడి ఉద్దేశాలు నెరవేర్చబడేలాగున పలుకుతూ ఉన్నాడు. అటువంటి కాలములో ప్రజలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు, మాకు ఒక రాజు కావాలని. ఇప్పుడు ఇశ్రాయేలులకి మొదటి రాజు గురించి మనము ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలులో మొదటి రాజు పేరు మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి అడిగిన తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి అనుగ్రహించినటువంటి, లేక ఇశ్రాయేలు ప్రజల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి రాజు యొక్క విషయాలు ఈరోజు ఈ ఉదయకాలాన మనం తెలుసుకోవాలి. ఎందుకు మనం తెలుసుకోవాలి అంటే, దైవ గ్రంథంలో ప్రతి విషయాన్ని దేవుడు మానవులకు అవసరమైన, అనగా మనకు అవసరమైన ప్రతి విషయాన్ని రాసిపెట్టాడు. కొన్ని విషయాలు చదువుతున్నప్పుడు ఒకలాగా అనిపించినప్పటికీ వాటిల్లో ఉన్న జ్ఞానాన్ని నీవు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా తెలుసుకోగలిగితే ఆధ్యాత్మికంగా ఎంతగానో బలపడతారు. కాబట్టి మనం ఇప్పుడు ఈ దినాన ఇజ్రాయెల్ రాజు గురించి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఇవి రెండు భాగాలుగా నేను మీకు తెలియజేస్తాను. మొదటి భాగంలో ఇశ్రాయేలు యొక్క రాజు యొక్క వృత్తాంతం, రాజు కాక మునుపు సౌలు యొక్క పరిస్థితి ఏంటి, ఎలాగుండేవాడు అనేటువంటి సంగతిని తెలియజేస్తాను. ఆ తదుపరి సౌలు రాజు అయిన తర్వాత ఎలాగున్నాడని చెప్తాను. సౌలు గారు ఇజ్రాయేలు ప్రజలకి మొదటి రాజుగా ఉన్నాడు. ప్రతి వ్యక్తిలోనూ రెండు గుణాలు కనపడతాయి. ఒకటి మంచి, రెండు చెడు. మొదట మంచిగా ఉండి తర్వాత చెడ్డవారిగా మారిన వాళ్ళు ఉన్నారు. మొదట చెడ్డగా ఉండి ఆ తదుపరి మంచివారిగా మారినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి యొక్క ఇశ్రాయేలు ప్రజల కోసం దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు ఎటువంటి వాడు? దేవుని యొక్క ఉద్దేశాలను మనం ఎప్పుడు తప్పుపట్టలేం. దేవుడు ఎవరి పట్లైనా ప్రణాళిక కలిగి ఉంటే వారిని తప్పకుండా ఆయన వాడుకుంటాడు. ఆయన తప్పకుండా నిలబడతాడు. మన కొరకు నిలబడతాడు, మన యొక్క కుటుంబాల కొరకు నిలబడతాడు, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల కొరకు నిలబడతాడు. ఎందుకు సౌలు గారిని ఎన్నుకున్నాడు? ఎందుకు సౌలు గారు ఫేమస్ కలిగినటువంటి వాడా, కుటుంబంలో పెద్దవాడా, గోత్రాల్లో పెద్దవాడా? ఈ రీతిగా మనం తెలుసుకోగలిగితే చాలా ఆధ్యాత్మికమైన విషయాలు మనం నేర్చుకుంటాం. సౌలు యొక్క తండ్రి పేరు కీషు. వీరి యొక్క గోత్రం బెన్యామీను గోత్రం, అనగా రాహేలు చనిపోయేటువంటి సమయంలో పుట్టిన కుమారుడే
బెన్యామీన్, బెనోని అన్నారు. ఆ యొక్క రాహేలు యొక్క కుమారుడి యొక్క గోత్రం 12 గోత్రాల్లో ఒక గోత్రంగా పిలువబడతా ఉంది. గోత్రాలన్నింటిలో కల్లా చివరి గోత్రము యొక్క బెన్యామీను గోత్రం. అయితే దేవుడు ఒకరిని రాజుగా నియమించడానికి బెన్యామీను గోత్రికులను ఏర్పాటు చేసుకుంటున్నాడు. యాకోబు గారు తన కుమారులను దీవిస్తూ ఉన్నప్పుడు, ఒక్కొక్క కుమారుని దీవిస్తూ వారి కుటుంబాలను దీవిస్తూ ఉన్నప్పుడు బెన్యామీను గురించి లేక ఆ గోత్రం గురించి చెప్పబడిన ఒక మాటను మీకు చెప్తాను. ఆదికాండము 48వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. బెన్యామీను చీల్చునట్టి తోడేలు, అతడు ఉదయమందు ఎర్రను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును. ఈ రీతికి గోత్రాన్ని గురించి మనం చదివినప్పుడు యాకోబు గారు దేవుని ఆత్మ కలిగిన వాడై వారిని ఆశీర్వదిస్తూ చెప్పిన మాట బెన్యామీను చీల్చునట్టి తోడేలు. ఇటువంటి చివరి గోత్రంలో ఉన్న వ్యక్తిని మొదటి వ్యక్తిగా దేవుడు చేయడం చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, దేవుడు ఎప్పుడైనా ఎవరినైనా వాడుకోవాలి అనుకున్నప్పుడు వారిని వాడుకునే విధానాన్ని లేక వారిని ఏర్పరచుకునే విధానాన్ని, వారిని ప్రత్యేకించేటువంటి విధానాన్ని చూసినప్పుడు చాలా విశేషంగా మనకు కనపడుతుంది. దైవ గ్రంథంలో సౌలు యొక్క జీవితం చాలా ప్రత్యేకంగా ఉంది. సౌలు అనే పేరు గల వాళ్ళు పాత నిబంధనలో ఒకరు, క్రొత్త నిబంధనలో ఒకరు మనకు కనపడతారు. కొంతమంది సౌలు అనంగాల్నే క్రొత్త నిబంధనలో సౌలేమో అని అనుకుంటారు. కానీ మనం ఇప్పుడు మాట్లాడుతున్న సౌలు క్రొత్త నిబంధన సౌలు కాదు, పాత నిబంధనలో మొదటి సమూయేలు గ్రంథంలో ఉన్నటువంటి సౌలు గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ సౌలు చాలా విశేషత కలిగినటువంటి వాడు. అంటే ఎలాంటి వాడు అంటే ఒకసారి మీకు చెప్తాను. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుతున్నాను, గమనించండి. అఫియాకు పుట్టిన బెకోరాతు కుమారుడైన సెరోకు జనమైన అబియేలు కుమారుడుగు కీషు అను బెన్యామీనుడు ఒకడుండెను. కీషు భాగ్యవంతుడు, ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అన్న ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యం కలిగిన యవనుడు. ఇశ్రాయేలీల్లో అతని పాటి సుందరుడొక్కడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. ఇతడి యొక్క బాహ్య సంబంధమైన స్ట్రక్చర్ గురించి, బాహ్య సంబంధంగా ఇతడుకున్న అందాన్ని గురించి, ఇతడి యొక్క ఎత్తును గురించి ఇక్కడ మనం చదివి ఉన్నాం. ఇతడు ఇశ్రాయేలీల్లో ఉన్న వారందరి కంటే కూడా చాలా బహు సౌందర్యవంతుడు. సౌందర్యవంతులు ఉంటారు, బహు సౌందర్యవంతులు ఉంటారు. కానీ సౌలు ఎలాంటి వాడంటే చివరి గోత్రికుడైన బహు సౌందర్యం కలిగినటువంటి వాడు. తరువాత మనం చదివితే అతని వంటి వాళ్ళు ఇశ్రాయేలీల్లో అంత అందమైన వాళ్ళు ఎవరులేరంట. మూడోదిగా మనం గమనిస్తే అతడు చాలా ఎత్తుగా ఉన్నాడంట. అంటే ఎత్తరి, అతని భుజముల నుండి చాలా ఎత్తుగా ఉండేవాడంట. ఇటువంటి వ్యక్తి ఎలాగ రాజు అయ్యాడు? దేవుడు ఇతని ఎత్తుని చూసి, ఇతడి యొక్క అందాన్ని చూసి ఏర్పాటు చేసుకున్నాడంటే కానే కాదు. దేవుడు ప్రతి ఒక్క మనిషిని చూస్తాడు, అలాగే ఆ మనిషిలో ఉన్న మనసును గుర్తెరుగుతాడు. దేవునికి కావాల్సింది మనసు. మనసు చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు అందంగా ఉన్నావా, ఎత్తుగా ఉన్నావా, నీ కుటుంబం గొప్పదా, నీ గోత్రం గొప్పదా, నువ్వు బాగా చదువుకున్నావా అన్నవి కావు దేవుడు కావాల్సింది. నీ మనసు చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇశ్రాయేలీల కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు విషయంలో మనము చాలా విషయాలు తెలుసుకోగలుగుతాం. ఎందుకు? దేవుడి ఎంపికను మనం గుర్తెరగాలి. మనం చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో మనం వ్యక్తిగతంగా పరీక్షించుకున్నప్పుడు, ప్రభువా, ఈరోజు నేను బ్రతికి ఉండడానికి కారణం నువ్వేనైనా, ఈరోజు ఈ పరిచర్య చేయడానికి కారణం నువ్వే, నేను ఈ స్థాయిలో ఎంతగా వర్ధిల్లడానికి కారణం నువ్వే అని అనుకుంటున్న వారు లేకపోలేదు కదా. మీలో చాలామంది అలాగే అనుకుంటారు కదా. ఈరోజు నేను ఇలాగ ఈ స్థాయికి ఎదిగానంటే దేవుడు నన్ను దీవించుట చేతనే కదా అని అనుకుంటాం. అనుకొని అలాగే ఉండం, అసలు నేను దీనికి యోగ్యుడను కాను, నేను యోగ్యురాలను కాను,
కానీ దేవుడు ఎంత భాగ్యాన్ని నాకు ఇచ్చాడు, నేను ఎంత కృపను పొందుకున్నాను అని ఆలోచిస్తాం. సంతోషం, చాలా సంతోషం. అలాగ ఆలోచించడం చాలా మంచిది. ఇప్పుడు మనం ఇశ్రాయేలు యొక్క మొట్టమొదటిగా రాజుగా నియమించబడినటువంటి సౌలు కుటుంబాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇప్పటి వరకు సౌలు యొక్క తండ్రి పేరు, సౌలు యొక్క గోత్రము, సౌలు ఎటువంటి వాడు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆత్మీయ కోణం నుంచి ఒక 5 విషయాలు మనం తెలుసుకుందాం. ఇతడు రాజు కాక మునుపు ఇతడిలో ఉన్న ప్రత్యేకతలు ఒక 5 విషయాలు మీకు తెలియజేస్తాను. క్లుప్తంగా జాగ్రత్తగా విని మీరు దేవుని వాక్యాన్ని గుర్తెరిగిన వారే, సత్యాన్ని గ్రహించిన వారే, సత్యము పక్షము నిలబడడానికి ఈ వాక్కులు మీకు బలాభివృద్ధి కలుగు చేయనుగాక. ఆమేన్. సౌలులో ఉన్న మొట్టమొదటి తెలుసుకోవలసిన విషయం ఏంటంటే అతడు సున్నతి చేయబడినవాడు. ఇజ్రాయేల్ ప్రజలకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఏంటి ఆ ప్రత్యేకతలు అంటే, ఇజ్రాయేల్ కుటుంబీకులు ఎవరైనా పిల్లలు పుడితే వారికి సున్నతి చేయించాలి. సున్నతి చేయాలి, అంతే, చేయబడాలి. మగపిల్లలకి సున్నతి చేయాలి. కాబట్టి ఇప్పుడు సౌలు యొక్క జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు అతడికి ఇంకా 30 ఏండ్లు రాలేదు. అతడు యవనుడుగానే ఉన్నాడు. అతడు యవనుడుగా ఉన్నప్పటికీ అతనిలో నుండి మనం తెలుసుకోవాల్సిన విషయం, ఇతడు సున్నతి చేయబడినవాడు. సున్నతి చేయబడిన వాడికి, సున్నతి చేయబడిన వాడికి చాలా వ్యత్యాసం ఉంది. సున్నతి చేయబడిన వాడు ధైర్యంగా ఉంటాడు. ఎందుకు అంటే అతడు దేవుని యొక్క బిడ్డగా ముద్రించబడడానికి లేక గుర్తుగా ఉండడానికి అతడి బాహ్య జీవితంలో జరిగే కార్యం అంటే సున్నతి చేయబడడమే. సున్నతి చేయబడడం పాత నిబంధన గ్రంథములో అబ్రహాము కాలము నుండి మొదలైంది. అబ్రహాము తన ఎంట పుట్టిన దాసులకు కూడా సున్నతి చేయించాడంట. తన ఇంట్లో ఉన్న పని వాళ్ళందరూ, మగవాళ్ళందరూ కూడా సున్నతి చేయించాడంట. ఈ సున్నతి ఆచారం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. యూదుల్లో చాలామంది ఈ సున్నతి ఆచారాన్ని ఆచరిస్తూనే ఉన్నారు. ఎందుకు ఈ పద్ధతిని దేవుడు నియమించాడు అంటే, దేవుని యొక్క నిబంధనకు గుర్తుగా, నిబంధన జనులకు గుర్తుగా పాత నిబంధన కాలములో ఈ సున్నతి కార్యక్రమం అనేటువంటిది జరిపించబడింది. ప్రతి మగపిల్లవాడు, ఇజ్రాయేలు గోత్రములో ఉన్న ప్రతి మగపిల్లవాడు సున్నతి చేయబడాలి. ఒకప్పుడు సున్నతి కావాలి, ఇప్పుడు కావాల్సింది రక్షణ కావాలి, మారు మనసు కావాలి, పశ్చాత్తాపం కావాలి. మన యొక్క సున్నతి జీవితం కంటే కూడా, బాహ్య సంబంధమైన సున్నతి కంటే కూడా అంతరంగ స్వభావంలో శుద్ధీకరణ ఈ క్రొత్త నిబంధనలో చాలా ప్రాముఖ్యమైంది. సౌలు సున్నతి పొందినవాడు. ఇది మొదటి విషయం. రెండవ విషయాన్ని చెప్తున్నాను, ఇతడు దైవభక్తి కలిగినటువంటి వాడు. మీరు ఎలా చెప్పగలుగుతున్నారండి దైవభక్తి కలిగిన వాడు అని అంటే, ఒకరోజు తన తండ్రి పిలిచి, బాయ్ మన గాడిదలు పోయినాయి, గాడిదలు ఎక్కడున్నాయో వెతికి రమ్మని తన పనివాళ్ళలో ఒక పనివాడిని ఇచ్చి పంపిస్తే, పనివాడితో కలిసి గాడిదలను వెతకడానికి సౌలు ప్రారంభమయ్యాడు. ఎక్కడి నుండి ఎలా ప్రారంభమయ్యాడు, ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళాడనే ఒక చిన్న క్లుప్త వివరణ మీకు ఇస్తాను, చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుతున్నాను, గమనించండి. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబొమ్మలు తప్పిపోగా, కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసుల్లో ఒకరిని తీసుకొని పోయి గార్ధబొమ్మలను వెదుకుమని చెప్పాను. అతడు పోయి ఎఫ్రాయిము మాన్యము తిరిగి షలీషా దేశమందు సంచరింపగా అవి కనబడలేదు. తరువాత వారు షయాలీము దేశమును దాటి సంచారము చేశారు, కానీ అవి కనబడక ఉండెను. బెన్యామీనుల దేశమును సంచరించి చూడగా అవి దొరకలేదు. అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు, మనము తిరిగి వెళుదుము రమ్ము, గార్ధబొమ్మల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన యొద్దున్న పనివానితో అనగా, వాడు, ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును,
మనం వెళ్ళవలసిన మార్గం అతడు మనకు తెలియజేయనేమో, అతని యొద్దకు వెళుదము రండని చెప్పాను. అందుకు సౌలు, మనము వెళ్ళునెడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోదుము? మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములై సరిపోయినవి. ఆ దైవజనునికి బహుమానము తీసుకొని పోవుటకు మనకేమీ లేదు అని తన పనివానితో చెప్పి, మన యొద్ద ఏమి ఉన్నదని అడగగా, వాడు సౌలుతో, చిత్తగించుము, నా యొద్ద 1/2 తులముల వెండి కలదు. మనకు మార్గమున తెలియజెప్పినందుకే దాన్ని ఆ దైవజనునికి ఇత్తునెనను. ఇక్కడ సౌలులో ఉన్న ఆధ్యాత్మికమైన లేక ఆత్మీయ కోణాన్ని గమనించినప్పుడు ఇతడు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఎలాగ భయభక్తులు కలిగినటువంటి వాడు? మన భక్తిని, మనం చేసే భక్తిని, ఇతడు మంచి భక్తిపరుడు, ఈమె మంచి భక్తిపరురాలు అని దేవుడు రికగ్నైజ్డ్ చేయడానికి దేవుడు వాడుకునేటువంటి మనుషులు ఎవరు అంటే దేవుని యొక్క ప్రవక్తలు. ప్రవక్తలకు దేవుడు ఏది చెప్పకుండా ఉండడంట, ప్రవక్తలకు ఏది దాచిపెట్టడు, ప్రతి ఒక్కటి తెలియజేస్తాడు. దైవ గ్రంథం ప్రవక్తల సమూహం చేత రాయబడినటువంటి గ్రంథం. పరలోకములో జరుగుతున్న సంగతులే కానీ, భూమి మీద జరిగిన సంగతులే కానీ దేవుడు రాసి పెట్టి ఉంచాడు ప్రవక్తల ద్వారా. కాబట్టి ధర్మశాస్త్రమునైను ప్రవక్తల వచనములైను అంటాడు యేసుప్రభువారు. మరి యేసుప్రభువారి కాలంలో లేరా, తరువాత క్రొత్త నిబంధన కాలంలో లేరా అంటే ప్రవక్తలు ఉన్నారు. వారిని మనం గుర్తించేటువంటి విధానాలు వేరుగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనము గమనించాల్సిన విషయం, సౌలు భయభక్తులు కలిగిన వాడు అని ఎందుకు నేను చెప్తున్నానంటే, పనివాడు అంటున్నాడు, ఇక సౌలు అంటున్నాడు మనం వెళ్ళిపోదామని పనివాడుతుంటే, పనివాడు అంటాడు, ఇదిగో మనము ఎలాగెళ్తాం తిరిగి? ఇక్కడ ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు గురించి చెప్తున్నాడు. అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేర్చబడుతుంది. మనం ఆయన దగ్గరకు వెళితే తప్పకుండా మనం వెళ్ళాల్సిన మార్గాన్ని మనకు బోధిస్తాడు అని చెప్పినప్పుడు సౌలు అంటాడు కదా, నిజమే వెళ్దాం, కానీ ఆయన దగ్గరకు వెళ్ళడానికి, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళడానికి మనం తెచ్చుకున్న ఆహార పదార్థాలు సరిపోయినాయి, మన దగ్గర ఇంకేమీ లేదు కదా, ఎలాగ ఆయనకి ఏదైనా బహుమానం తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన సౌలు హృదయంలో ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎప్పుడైనా గమనించండి, భక్తిని ప్రారంభించినప్పుడు చాలా బాగుంటుంది. మొదట్లో ఉన్న భక్తి చాలా విశేషంగా ఉంటుంది. మొదటి భక్తి చాలా నియమాలతో కూడి ఉంటుంది. మొదటి భక్తి చాలా ఆసక్తిగా కూడా ఉంటుంది. మొదటి భక్తిలో త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని మనం చూస్తాము. భయభక్తులు కలిగిన వాడే యాజకుల యొక్క విలువ తెలిసినవాడు. యాజకుల యొక్క విలువ తెలిసిన వాడికి దేవుడి భయం భక్తులు తెలుస్తాయి. నాకు భయం ఉందండి, భక్తి ఉందని చెప్పడం కాదు, ఆ భయభక్తుల్ని వ్యక్తం చెయ్యాలి, క్రియారూపకంగా వ్యక్తం చేయాలి. ఇక్కడ సౌలు ఆ మాట మాట్లాడుతున్నప్పుడు మనం గమనించాలి, దైవజనుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదనే సందర్భం ఇక్కడ మనకు కనపడుతుంది. ప్రియ సహోదరులారా, ఓ భక్తి గల్లవాడు దైవజనుడి దగ్గరికి ఎలాగ వెళ్ళాలో తెలుసుకోగలుగుతాడు. ఇదే రెండవ విషయం. సౌలు జీవితంలో రెండవ విషయం, అతడు భక్తి గల్లవాడు. కాబట్టి దైవజనుడి దగ్గరికి వెళ్ళడానికి ఏ రీతిగా వెళ్ళాలో అని ఆలోచిస్తున్నాడంటే, ఎవరు ఆలోచించగలుగుతారు? మా దైవజనుడే, మాకు తెలిసిన వాడే, మా యాజకుడే అని అంటారు. కానీ దైవజనుడి దగ్గరికి వెళ్ళడానికి నేను వట్టి చేతులతో వెళ్ళకూడదు, దైవజనుడిని నేను వట్టి చేతులతో కలుసుకోకూడదు. ఏదైనా తీసుకుని వెళ్ళాలంటే పనివాడు అంటాడు, మన దగ్గర వెండి ఉందనైనా వెళదాం మనం. నిజంగా ఇది చాలా చాలా అమూల్యమైనటువంటి విషయం. ఆత్మీయులు గమనించాలి, దైవుని యొక్క సేవకులు, దైవజనులు, వారిని మనం దర్శించేటప్పుడు, వారి దగ్గరకు మనం వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో కనబడకూడదు అని సౌలు యొక్క భక్తి మనకు నేర్పుతుంది. ఇశ్రాయేలు యొక్క భక్తి మనకు నేర్పుతుంది. సౌల్లో ఉన్న చక్కటి సుగుణం ఏంటంటే అతడు దైవభక్తి కలిగినటువంటి వాడు. ఇది రెండవ విషయం. మూడవదిగా సౌలులో ఉన్నటువంటి మంచి స్వభావం ఏంటంటే తగ్గింపు స్వభావాన్ని కలిగినటువంటి వాడు. ఇతడు రాజు కాలేదు, కానీ ఇతల్లో ఉన్న మంచి స్వభావం తగ్గింపు స్వభావం.
ఏంటండి ఇతల్లో ఉన్న తగ్గింపు స్వభావం అంటే, అతడు అందాన్ని బట్టి గర్వించట్లేదు, తన కుటుంబాన్ని బట్టి గర్వించట్లేదు, అబ్బా నేను చాలా ఎత్తాటోడినని గర్వించట్లేదు. పడిపోవడానికి ముందు గర్వం ఉంటుందంట. గర్వం ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు పడిపోతారు. కానీ ఎవరు తగ్గించుకుంటారో వారిని దేవుడు ఇచ్చేస్తాడు. ఎవరు తగ్గించుకోగలుగుతారో వాళ్ళు దైవగుణం కలిగినటువంటి వాళ్ళు. మరి సౌలు ఎలాగ తగ్గించుకున్నాడు అని మనం నేర్చుకోగలుగుతామంటే, దైవ గ్రంథంలో ఒక వచనాన్ని మీకు చూపిస్తాను, చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. నేను కంటిన్యూషన్ చేస్తున్నాను. వాళ్ళు పనివాడు ఇద్దరు కలిసి సమూయేలు దగ్గరకు వచ్చారు. సౌలు పనివాడు వాళ్ళు వచ్చిన తర్వాత సమూయేలు యొక్క సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడు సమూయేలు ఒక మాట చెప్తున్నాడు, చదువుతున్నాను, గమనించండి. 9వ అధ్యాయం 20వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం. 3 దినముల క్రిందట తప్పిపోయినవని నీ గార్ధముల గురించి విచారపడకుము, అవి దొరికినవి. ఇశ్రాయేలు అభిష్టము ఎవరి యందున్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును గదా అనెను. నీ గాడిదలు దొరికి బాగానే ఉంది, ఇశ్రాయేల్ యొక్క అభిష్టము నీ యందు నీ తండ్రి యందు ఉంది అని మాట్లాడుతూ ఉంటే, అప్పుడు సౌలు అంటున్నాడు కదా, అందుకు సౌలు 21వ వచనం, అందుకు సౌలు నేను బెన్యామీనుడును కానా? నా గోత్రము ఇశ్రాయేలు గోత్రములో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా? నాతో ఇలాగు ఎందుకు పలుకుచున్నావు అనేను. సమూయేలు గారు ప్రవక్త కదా, ఇశ్రాయేలందరికి అభిష్టము మీరే, మీ కుటుంబము, నువ్వు నీ కుటుంబమే అంటే సౌలుకి తెలుసు తన కుటుంబం యొక్క స్థాయి ఏంటో. చాలా సందర్భాల్లో మన దగ్గర మన స్థాయి తక్కువైనా మన నోట నుంచి వచ్చేటువంటి మాటలు చాలా గర్వాంధకారంగా కనబడతాయి. మన పరిస్థితులు సరిగ్గా లేకపోయినా గొప్పలకు పోయి తిప్పలు పడుతూ ఉంటారు చాలామంది. ఇక్కడ మనం గమనిస్తే సౌలు అందమైనటువంటి వాడు, బహుసౌందర్యం గలవాడు, ఇశ్రాయేలీల ప్రజలందరిలో ఎత్తైనటువంటి వాడు. కానీ ఏమన్నాడు తెలుసా? సమూయేలుతో అంటున్నాడు, నేను బెన్యామీనుడును కానా, అంటే చివరివాడిని కానా? నా గోత్రం ఇశ్రాయేల్ గోత్రంలో స్వల్పమైనది కాదా? స్వల్పం అంటే చాలా చిన్నది కదా. నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా? తన కుటుంబాన్ని గురించి చెబుతూ మాట్లాడుతున్నాడు. నా ఇంటివారు బెన్యామీను గోత్రంలో మా ఇంట్లో ఉన్నవాళ్ళు మేము అల్పులం, దేనికి పనికిరాని వాళ్ళం. మా గోత్రం కానీ మేము కానీ దేనికి పనికిరా, మేము చివరి వాళ్ళం, మా గోత్రం చివరిది అనని తన్ను తాను తన కుటుంబ విషయంలో తగ్గించుకోవడం సౌలు యొక్క జీవితంలో చాలా విశేషమైన విషయం. ప్రియ సోదరులారా, గమనించండి, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండడం నేర్చుకోవాలి. తగ్గించుకో. ఎంతగా నువ్వు తగ్గించుకుంటే అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎంతగా నువ్వు తగ్గించుకుంటావో నీలో ఉన్న గర్వం తగ్గిపోయింది అనడానికి గుర్తేంటి అంటే నీవు తగ్గించుకోవడమే. నీకు సామర్థ్యం ఉంది, అందం ఉంది, డబ్బు ఉంది, పరపతి ఉంది, ఆస్తులు ఉన్నాయి, నువ్వు అన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు చెప్పాల్సిన మాట, నా కుటుంబం ఏ పాటిదయ్యా, నేనే పాటివాడిని, నాకున్నది ఏ పాటిది అని నువ్వు తగ్గించుకోగలవా? చాలామంది నేటి దినాల్లో గర్వాంధులుగా మార్చబడుతున్నారు, గర్విస్తూ ఉన్నారు. వాళ్ళకున్న ధనాన్ని చూసి, వాళ్ళకున్న అందాన్ని చూసి, వారికున్న తెలివితేటలు చూసి, వారికున్న జ్ఞానాన్ని చూసి గర్వాంధులైపోతున్నారు, గర్విస్తూ ఉన్నారు. ప్రియ సోదరులారా, గమనించండి, గర్వం మన జీవితాలకు ఎంత మాత్రం మంచిది కాదు. గర్వం వచ్చింది అంటే మనం పడిపోతాం. భక్తిలో కూడా గర్వం రాకూడదు, ఆత్మీయతలో కూడా గర్వం రాకూడదు. నేను ఆత్మ పొందుకున్నాను, నేను భాషలు మాట్లాడతాను, నేను ప్రవచిస్తాను, నాకు స్వస్థత వరం ఉంది, నాకు ప్రవచన వరం ఉంది, నాకు ఆత్మల వివేచన వరం ఉంది, నేను బాగా బోధించగలుగుతాను, నాకు వాక్య సామర్థ్యం ఎక్కువ, నాకు అందరికంటే నేను చాలా పెద్దవాడిని, వయసులో పెద్దవాడిని,
లేకపోతే డబ్బులో పెద్దవాడిని, ఈ రీతిగా సంబంధమైన గర్వం ఎప్పుడైతే నీలోకి వస్తుందో అప్పుడే నీ పతనం ప్రారంభమైందని గుర్తుపెట్టుకో. ఎప్పటికీ గర్వించొద్దు, గర్వం నీ జీవితంలో రానియొద్దు. పరిశుద్ధాత్ముడు రాయిస్తాడు, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. గర్వపు మాటలే మన నోట్లో రాకూడదు. సౌలు యొక్క జీవితంలో మంచి సుగుణాల్లో, మంచి గుణాల్లో విషయం ఏంటంటే సౌలు తగ్గింపు స్వభావం గలవాడు. దేవుడికి ఎవరు ఇష్టం అంటే తగ్గింపు స్వభావం గల వాళ్ళే. తగ్గింపు లేకపోతే దేవుడు హెచ్చించడండి. నువ్వు తగ్గించుకో. ఆయన రెక్కల కింద, ఆయన చేతి కింద అణిగిమండు ఒకానొక దినాన్ని నిన్ను హెచ్చిస్తాడు. ఆ దినము ఇవాళ తగ్గించుకున్నాను కదా, రేపు కాదు, నీకు ఒక టైం పెడతాడు ఆయన. ఆ టైం వరకు నువ్వు తగ్గించుకొని ఉండాలి. ఆ వయసు దాకా నువ్వు తగ్గించుకొని ఉండు, అప్పుడు నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను హెచ్చించిన తర్వాత కూడా నువ్వు తగ్గించుకుంటానే ఉంటావు. ఎందుకంటే నిన్ను హెచ్చించిన నువ్వు తగ్గింపును కోరుకునేవాడు కాబట్టి. హెచ్చించబడ్డ వాళ్ళందరూ తగ్గించుకునే బ్రతికారు. ఎందుకో తెలుసా? తగ్గింపులోనే హెచ్చింపు ఉందని గుర్తెరిగి. కాబట్టి సౌలు జీవితం మనకు నేర్పే మంచి పాఠం ఏంటి అంటే తగ్గింపు స్వభావం కలిగినటువంటి వాడు. ఇది 3వ విషయం. 4వ విషయాన్ని చెప్తున్నాను, గమనించండి. 4వ విషయం, సమూయేలు తైలపు బుడ్డిని తీసుకొని సౌలు మీద పోసి ముద్దు పెట్టుకున్నాడు. ఆ తదుపరి జరిగిన కార్యక్రమం ఏంటంటే సౌలుతో సమూయేలు చాలా విషయాలను తెలియజేశాడు. మన వాక్యంలో చదివినప్పుడు 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా, అంటే ఈ 10వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు చాలా విషయాలు సమూయేలు ప్రవక్త సౌలు గారితో చెప్పాడు. ఇప్పుడు సౌలు తిరిగి వెళ్ళడానికి ప్రారంభమయ్యాడు. వెళ్ళిపోవుటకు తిరుగుగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడాను. ఇప్పుడు సౌలులో జరిగిన గొప్ప కార్యం, సౌలులో ఉన్న మంచి గుణం ఏంటంటే దేవుడు అతనికి క్రొత్త మనసును అనుగ్రహించాను. ఎందుకు ఈ మాట పరిశుద్ధాత్ముడు రాసిపెట్టాడంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. దేవుని సేవకుడు మాట దేవుని యొక్క మాట ఉంది. ఎవరైతే దేవుని సేవకుడి యొక్క మాట వింటారో, దేవుని వాక్యాన్ని వింటారో, వారిలో కలిగేది ఏంటి అంటే క్రొత్త మనసు, న్యూ మైండ్. ఒక పని చేయడానికి క్రొత్త మనసు కావాలి. పాతదైన మనసుతో క్రొత్త విషయాలను తెలుసుకోలేవు. అందుకేసి అంటాడు, ఎవడును పాత తిత్తులో క్రొత్త ద్రాక్షారసము పోయాడు కదా. ఒకవేళ పాత తిత్తులో క్రొత్త ద్రాక్షారసము పోస్తే అది ఉబికి పగిలిపోతుంది, ఆ తిత్తి చెడిపోతుంది, ఆ తిత్తి పాడైపోయింది అంటాడు. కాబట్టి మనం గమనించాలి, మనసు చాలా ప్రాముఖ్యమైనది మనిషికి. మన మనసే అన్ని విషయాలు చెప్తుంది. మన మనసే మన ముఖాన్ని చూపిస్తుంది. మన మనసు నిండా దుఃఖం ఉంటే సంతోషంగా ఉండగలమా? ఉంటారు చాలామంది. దేవుని పిల్లలకి దేవుడిచ్చే వరం అదే. ఆరోగ్యం బాగోపోయినా, మనసులో వ్యాధులున్నా, మనసులో బాధలున్నా, మనసులో కష్టం ఉన్నా దేవుని పిల్లలు ఎలాగుంటారంటే సంతోషంతో ఉంటారు. ఎందుకంటే వారు దేవునితో సహవాసం చేస్తారు కాబట్టి. శ్రమల్లో ఉన్న, బాధలో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, ఇరుకులున్న వాళ్ళు అనుకుంటారు ఈ లోకపు శ్రమలు ఇవన్నీ, కాబట్టి ఇవి మమ్మల్ని ఏం చేయలేవని సంతోషిస్తారు. ఆ రీతిగా సంతోషించడం అనే కృప దేవుని ద్వారానే మనకు కలుగుతుంది. ఆ భాగ్యం దేవుడిచ్చేదే. ఇక్కడ దేవుడు సౌలుకు ఒక ప్రత్యేకతను ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే సౌలు నాకు కొత్త మనసు వచ్చిందంట. నువ్వు దేవునితో నడవాలి అంటే, నువ్వు దేవుని చిత్తాన్ని జరిగించాలి అంటే పాత మనసు పనికిరాదు, వ్యాపారపు మనసు పనికిరాదు, ఉద్యోగపు మనసు పనికిరాదు, వ్యభిచారపు మనసు పనికిరాదు, మోసపు మనసు పనికిరాదు, ఈ లోక సంబంధమైన మనసు పనికిరాదు. నీకు కావలసింది ఏంటంటే కొత్త మనసు కావాలి. మనసు మారి రూపాంతరం చెందాలి.
కాబట్టి దైవ గ్రంథంలో మనం చదివితే యేసుప్రభువారు సువార్త ప్రకటించినప్పుడు ప్రజలు మారు మనసు పొందడం చూస్తూ ఉన్నాం. మారు మనసు అంటే మనసు మార్చబడుతుంది, క్రొత్త మనసు వస్తుంది వాళ్ళకి. వాక్యం విన్నప్పుడు క్రొత్త మనసు రావాలి. సౌలులో ఉన్న ప్రత్యేకత అదే. సమూయేలు చెప్తున్న ప్రతి మాట విని తిరిగి వెళ్ళడానికి ప్రారంభమైనప్పుడు దేవుడు అతనికి క్రొత్త మనసు ఇచ్చాను. వచ్చినప్పుడు గాడిదలు ఎక్కడుంటాయా, గాడిదలు వెతుక్కుందాం, గాడిదలు తీసుకుని వెళ్దాం, గాడిదల గురించి ఏమి చెబుతాడా అని వస్తే సమూయేలు అంటున్నాడు, నువ్వు రాజు అవుతావు, నువ్వు రాజు అవుతావు, నిన్ను దేవుడు రాజుగా నియమిస్తూ ఉన్నాడు అని చెప్తే అతడు ఆ మాటలు విని తిరిగి వెళ్తూ ఉంటే దేవుడే అతనికి క్రొత్త మనసు ఇచ్చాడంట. ప్రియ సహోదరులారా, క్రొత్త మనసు ఆధ్యాత్మిక జీవితానికి చాలా ప్రాముఖ్యమైంది. పాత మనసుతో నువ్వు కొత్త ప్రయాణం చేయాలి అనుకుంటే చేయలేవు. పాత మనసు తీసేయాలి, అది ఓల్డ్ మైండ్ అంటారు. పాత మనసు తీసేసేయండి, క్రొత్త మనసు కలిగి ఉండండి. నూతన హృదయం, నూతన మనసును మీకు అనుగ్రహిస్తారని ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పినటువంటి మాట, యెజ్కేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట నేటి కాలంలో నెరవేర్చబడుతుంది. ఆయన మాటలు విన్న వాళ్ళందరికీ ఆయన క్రొత్త మనసు ఇస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా ఈ వాక్యము ద్వారా దేవుడు మీ హృదయాల్లో, మీ మనసుల్లో నూతనత్వాన్ని కలుగుచేయునుగాక, క్రొత్త మనసు కలుగునుగాక. అది పాత మనసు కాదు, పాతది కొత్తది ఉంటుంది. పాత మనసు ఏంటంటే చెత్త చెదారముతో, పనికి మాలిన విషయాలతో, లోక సంబంధమైన కార్యాలతో, మోసాలతో, ఐకిక విచారాలతో ఉంటుంది పాత మనసు. క్రొత్త మనసు ఎలాగుంటుందంటే దేవుని గురించి ఆలోచన చేస్తుంది, దైవ చిత్తం చేయడానికి నీ శరీరాన్ని ప్రేరేపిస్తుంది. మనసు ప్రేరేపించినట్లుగే కదా మనం అన్నీ చేసేది. మనసు బాగుంటే అన్నీ బాగుంటాయి. మనసు బాగాకే అనారోగ్యాలు, మనసు బాగాకే చాలా విషయాలు మనసులో నుంచే. మనసులో గర్వం, మనసులోనే కక్ష, మనసులోనే కుళ్ళు. అయితే ఈ మనసు దేవుడికి ఇస్తే అదే నూతన మనసు. ఆయన అంటాడు, నీ పూర్ణ మనసుతో, పూర్ణ మనసుతో ప్రభుకి మనం దగ్గర కావాలి. ప్రభుని ప్రేమించడానికి, ప్రభుని ఆరాధించడానికి పూర్ణ హృదయం, పూర్ణ మనసు అవసరం. పాత మనసుతో ప్రభుని మనం ఆరాధిస్తే ఆయన సంతోషించడు. మనకు క్రొత్త మనసు కావాలి. అంటే మారు మనసు దేవుని వాక్యం ద్వారా మాత్రమే కలుగుతుంది, కానీ మరి ఏ మాటల ద్వారా కలగదు. సౌల్లో ఉన్న మంచి స్వభావం, క్రొత్త మనసు కలిగినటువంటి వాడు దేవుడిచ్చాడు. ఇది 4వ విషయం. 5వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ అతన్ని దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చాను. 5వ విషయాన్ని చెప్తున్నాను. ఇతడు క్రొత్త మనసు కలిగిన వాడై ఉన్నాడు, అక్కడతో అయిపోలేదు. దేవుడు తన ఆత్మ చేత అతన్ని అభిషేకిస్తున్నాడు. సమూయేలు తైలబుడ్డు తీసుకొని తల మీద పోసి అభిషేకం చేసేది, ఇది బాహ్య సంబంధమైన అభిషేకం. అయితే ఇప్పుడు ఆత్మకు అభిషేకం జరుగుతుంది. దేవుడి ఆత్మ బలముగా అతని మీదకు వచ్చాను. క్రొత్త మనసు వచ్చింది, ఇప్పుడు క్రొత్త అభిషేకం వచ్చింది. అందుకే అపోస్తుల బోధలు అంటారు, మీరు రక్షణ పొందండి, మారు మనసు పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరం మీరు పొందుతారు. దేవునితో సంబంధం కలిగి ఉండే మనుషులు క్రొత్త మనసు కలిగి ఉండడమే కాదు, దేవుని ఆత్మచేత నింపబడడం చాలా ప్రాముఖ్యమైనది. మేము మారు మనసు పొందామండి, రక్షణ పొందాము, బాప్టిజాన్ని పొందాము అని అక్కడితోనే ఆగిపోవడం కాదు, కానీ పరిశుద్ధాత్మలో బాప్టిజాన్ని పొందాలి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. ఆ శక్తి నీకు సమీపంగా ఉంది, ఆ అభిషేకం నీకు సమీపంగా ఉంది. మరి నువ్వు నింపబడ్డావా? నువ్వు నింపబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. సౌలు యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని ఆత్మచేత నింపబడడం. మన ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఆత్మచేత నింపబడడం. యేవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట, అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు ఆత్మ కలిగిన వాళ్ళై ప్రవచిస్తారు, మీ యవనస్తురాళ్ళు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు, మీ పసిపిల్లల మీద దేవుని యొక్క ఆత్మ పనిచేస్తుంది.
ఈ రీతిగా దేవుని ఆత్మను గురించిన వాగ్దానం నేటి కాలములో నెరవేర్చబడతా ఉంది. అనేకులు దేవుని ఆత్మ చేత నింపబడిన వాళ్ళై దైవిక క్రమములో నడుచుకుంటూ ఉన్నారు. ఎందుకు? దేవుని ఆత్మ పరిపాలన చేయడానికి, నడిపించడానికి, మన ఆత్మలో మనం ముందుకు కొనసాగడానికి మనకు అవసరమైనది పరిశుద్ధాత్ముడే. యేసు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు 12 మంది శిష్యులు నడిచారు. వారు వెళ్ళిపోతా, ఆయనతో ఇంకా చాలామంది శిష్యులు ఉన్నారు. ఆయన వెళ్ళిపోతూ వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, పైనుండి మీరు శక్తి పొందుకునే వరకు మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి. వారిని వెళ్ళమని చెప్పట్లేదు. అంతకు మునుపు ఆయన ఉన్నప్పుడు వారిని పంపించాడు, మీరు వెళ్ళి సువార్త చేయండి, త్రోవను సరళం చేయండి, అద్భుతాలు చేయండి, స్వస్థతలు చేయండి అని పంపించాడు. ఇప్పుడు అంటాడు కదా, ఆయన మీ మీదకి వచ్చే వరకు, అనగా పరిశుద్ధాత్మ శక్తి మీరు పొందుకునే వరకు మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి. ఆ పైనుండి శక్తి పొందుకున్న తర్వాత మీరు యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు అని చెప్తున్నాడు. ఎప్పుడు? ఆ శక్తి పొందుకున్నప్పుడు. వారికే ఆ శక్తి అవసరమైతే ఆ 12 మందే దేవుడు ఆత్మచేత నింపబడాలి. కానీ ఆయన మాట విని 120 మంది మేడగదిలో ఉంటే వారందరూ అని రాయబడి ఉంది. వారందరూ అని రాయబడి ఉంది. వారిలో కొందరు అని రాయబడలా. అందరినీ దేవుడు తన ఆత్మచేత నింపాడు. ఎవరైతే మంచి మనసు కలిగి ఉంటారో వాళ్ళు ఏక మనసు కలిగి ఉంటారు. కొత్త మనసు కలిగి ఉంటారో వాళ్ళు ఏక మనసు కలిగి ఉంటారు. ఎవరైతే ఏక మనసు కలిగి ఉంటారో వారు దేవుని ఆత్మచేత నింపబడతారు. వారెవరైనా కానీ, నువ్వున్న సంఘంలో ఏక మనసు ఉంటే, నువ్వు కలిసే వ్యక్తులతో ఏక మనసు ఉంటే, క్రొత్త మనసు నీలో ఉంటే, పాతది చెత్త తీసి క్రొత్త మనసును కలిగి ఉంటే, నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు తాకుతాడు, నీలో నివాసం చేస్తాడు. అగ్నిజ్వాలల వంటి నేత్రాలు వారికి కనబడినట్లుగా వారిలో ఒక్కొక్కరి మీద వాలగా వారికి వాక్శక్తి అనుగ్రహించబడింది. వాక్శక్తి, మాట్లాడగలిగిన శక్తి వాళ్ళకు వచ్చింది. పరిశుద్ధాత్ముడిచ్చే కార్యాలు ఎన్నో. పరిశుద్ధాత్మ సహవాసం పౌలు గారు సంఘానికి ఉండాలని కోరుకున్నాడు, ప్రతి బిడ్డకు ఉండాలని కోరుకున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ సహవాసం నీకుందా? ఆత్మతో సహవాసం నీకుంటే ఆత్మీయతలో ఎదుగుతావు. ఆత్మతో సహవాసం నీకుంటే ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహిస్తావు. ఆత్మతో నీకు సహవాసం ఉంటే ఆత్మ వరాలు కలిగి ఉంటావు. ఆత్మతో నువ్వు సహవాసం కలిగి ఉంటే దేవుని చిత్తం తెలుపబడుతుంది. ఆత్మతో నువ్వు సహవాసం కలిగి ఉంటే ఆత్మల కొరకైన భారాన్ని కలిగి ఉంటావు. ఆత్మతో నువ్వు సహవాసాన్ని కలిగి ఉంటే దివారాత్రులు ప్రార్థిస్తావు. ఆత్మతో నువ్వు సహవాసాన్ని కలిగి ఉంటే ఆత్మకు కావలసిన ఆహారం అనగా వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తావు. ఆత్మతో నువ్వు సహవాసాన్ని కలిగి ఉంటే నువ్వు ఉపదేశం కొరకు ఎంత దూరమైనా ఎంత సమయాన్నైనా కేటాయిస్తావు. ఆత్మతో నీకు సహవాసం ఉంటే యాజకుడు అనగా దేవుని సేవకుడితో సంబంధాన్ని కలిగి ఉంటావు. ఆత్మతో నువ్వు సహవాసాన్ని కలిగి ఉంటే సంఘానికి అనగా దేవుని మందిరంతో సంబంధాన్ని కలిగి ఉంటావు. ఆత్మతో నువ్వు సహవాసాన్ని కలిగి ఉంటే ఆత్మీయులతో మాత్రమే సంబంధాన్ని కలిగి ఉంటావు. వారు ఆత్మీయులు కాదని తెలిస్తే వారిని విడిచిపెడతావు. ఎందుకో తెలుసా? నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎవరితో సహవాసం చేయాలో, ఎలా నడుచుకోవాలో, ఎలాగ ఉండాలో నీకు బోధిస్తాడు. నిన్ను సత్యములో నుండి సర్వసత్యములోని కనగా లోతైన అనుభవంలోకి నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు. అటువంటి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు సౌలు గుణంలో నుంచి మనం నేర్చుకోవాల్సింది. మనల్ని కూడా ఆయన నింపుతున్నాడు. ఏ భేదము లేదు. అప్పుడు ఇశ్రాయేలు అందరిలో సౌలు దేవుడు ఆత్మచేత నింపబడిన వాడిగా కనబడుతున్నాడు. కానీ ఇప్పుడు ఆయన బిడలైన వారందరినీ ఆయన, నీలో క్రొత్త మనసు ఉంటే ఆయన వచ్చి నీలో నిలబడతాడు. చాలామంది బాప్తిసాలు పొందుతారు కానీ క్రొత్త మనసు ఉండదు. సంఘానికి వస్తారు, బాప్తిసం పొందుతారు, సంఘంలో ఉంటారు, కానీ క్రొత్త మనసు ఉండదు. క్రొత్త మనసు నీలో ఉంటే నీవు దేవుని ఆత్మచేత నింపబడతావనే సత్యం పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, ఈ మాటలు వింటున్న మీరు కూడా ఆధ్యాత్మికంగా అభివృద్ధి పడాలి, బలపడాలని ఈ విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. సౌలు యొక్క జీవితంలో 5 విషయాలు మనం ధ్యానం చేశాం. తదుపరి యొక్క భాగములో మనము సౌలు యొక్క రాజుగా నియమించబడి సౌలు ఎలాగ అభివృద్ధి చెందాడు, అతని యొక్క పతనానికి కారణాలేంటి, అతడు పతనమయ్యాడా, వర్ధిల్లాడా,
సొమ్మసిల్లిపోయాడా, వర్ధిల్లాడా, బలపడ్డాడా, బలహీనపడ్డాడా, ఏ ఏ కారణాలు అతన్ని కృంగదీసినాయి, ఎందుకు సౌలు తన్ను తాను పొడుచుకొని చనిపోయాడు? ఈ వృత్తాంతమంతా క్లుప్తంగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియ సహోదరులారా, ఈ వాక్య భాగాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా మీరు ఇతరులకు షేర్ చేయడం అనే విషయాన్ని మర్చిపోవద్దు. స్కిప్ చేస్తూ చూడకండి. ఇది దేవుని వాక్యం. లోకంలో మీరు ఎన్నో స్కిప్ చేస్తూ చూస్తారు, కానీ దేవుని వాక్యాన్ని మీరు ఎప్పుడు స్కిప్ చేసి చూడకండి. వాక్యము మీరు ఎప్పుడైతే స్కిప్ చేసి చూసే అనుభవంలోకి వెళ్తారో సత్యాన్ని నేర్చుకోవాలి. సత్యం నేర్చుకోవాలి అంటే దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఎప్పుడు స్కిప్ చేయరు, జాగ్రత్తగా వింటారు. తొందరపాటుతో వినొద్దు. స్కిప్ చేయడం అంటే అర్థం ఏంటంటే తొందరపాటు వద్దు. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విని పరలోక సంబంధమైన ఈవులను పొందుకొని దేవుని రాజ్యానికి సిద్ధపడాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.